హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి హ్యుందాయ్ వారి ఆరా ఎస్ఎక్స్ సిఎన్జి. ఫ్రెండ్స్, ఈ కార్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ కానివ్వండి, అదేవిధంగా ఇన్సూరెన్స్ కానివ్వండి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, మొత్తం డీటెయిల్స్గా ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఈ కార్ని మనం ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే మనకు ఎంత లోన్ అమౌంట్ వస్తుంది, అదేవిధంగా మనం ప్రతి నెల కట్టవలసిన ఈఎంఐ ఎంత ఉంది, అదేవిధంగా ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, అదే కాకుండా తీసుకున్నటువంటి లోన్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీ అందరికీ చిన్న గమనిక ఏంటంటే, ఫైనాన్స్లో తీసుకునే వారికి ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్, వచ్చేటువంటి లోన్ అమౌంట్ కానివ్వండి, అదే విధంగా పడేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి. సో మీకు సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉండాలి ఫ్రెండ్స్, అది గమనించగలరు. అదేవిధంగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆరా ఎస్ఎక్స్ సిఎన్జి యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9,04,700 రూపాయలు. అదేవిధంగా 14% లైఫ్ ట్యాక్స్ మనకు పడుతుంది. దాని యొక్క అమౌంట్ వచ్చేసి 1,27,008 రూపాయలు. అదేవిధంగా ఇన్సూరెన్స్ విత్ జీరో డిప్, ఈపీ, సిఎంఆర్టీఏ మొత్తం కలుపుకొని వచ్చేసి 61,632 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జ్ వచ్చేసి 3,800 రూపాయలు అయితే పడుతుంది. ఇక మనకు ఫాస్టాగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, 500 రూపీస్ మనం కట్టాలి. అదేవిధంగా 4th ఇయర్ ఇంజన్ వారంటీ వచ్చేసి మనకు 7,551 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వెహికల్కి కావాల్సినటువంటి ఎసెన్షియల్ కిట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు 8,479 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఇక మొత్తం కలుపుకొని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,13,670 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే నెట్ అమౌంట్గా తీసుకోవాలనుకున్నట్లయితే వారికి ఈ అమౌంట్లో అయితే మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది ఫైనాన్స్లో ఈ వెహికల్ని తీసుకోవాలి అనుకున్నట్లయితే మనకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్, ప్రైవేట్ సెక్షన్ వాళ్ళకి. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ఆన్ రోడ్ మీద పడుతుంది మీకు లోన్ అమౌంట్. అయితే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి చెప్తున్నాను ప్రజెంట్. ఎక్స్-షోరూమ్ ప్రైజు ఉదాహరణకి 9,04,700 రూపాయలు ఉంది. మీకు ఉదాహరణకి 80% లోన్ అమౌంట్ శాంక్షన్ అయినట్లయితే మీకు వచ్చేటువంటి అమౌంట్ వచ్చేసి 7,23,760 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. ఈ అమౌంట్కి 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వేసుకున్నట్లయితే మీకు ప్రతి నెల మీరు కట్టవలసిన ఈఎంఐ వచ్చేసి 15,112 రూపాయలు అయితే ప్రతి నెల ఈఎంఐ కట్టాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 60 నెలలు కట్టాలి, అంటే 5 సంవత్సరాల వరకు. అయితే ఈ అమౌంట్కి మనకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనుకున్నట్లయితే 5 సంవత్సరాలకి గాను 1,82,962 రూపాయలు అయితే మనకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా సంవత్సరానికి ఎంత పడుతుందంటే 36,592 రూపాయలు మనకు సంవత్సరానికి మనం తీసుకున్న అమౌంట్కి, లోన్ అమౌంట్కి అయితే ఇంట్రెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇక మనం ఈ వెహికల్కి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలంటే మనకు ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో దానిలో నుంచి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ అయితే తీసేస్తే మనకు వచ్చినటువంటి అమౌంటే డౌన్ పేమెంట్ అమౌంట్. అంటే ఇక్కడ మీరు కట్టవలసిన డౌన్ పేమెంట్ వచ్చేసి 3,89,910 రూపాయలు అయితే కట్టవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ కట్టినట్లయితే మనకి మనం ఈ వెహికల్ని అయితే సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ డాక్యుమెంటల్ ఛార్జెస్ అనేది నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. అడిషనల్గా ఒక 10,000 నుండి 15,000 వరకు అయితే పడవచ్చు. అది అయితే మీకు షోరూమ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మీరు ఫైనాన్స్లో తీసుకునే వారు ఎవరైతే ఉంటారో మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వచ్చేటువంటి లోన్ కానివ్వండి,
మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి. సో నేను ఎగ్జాంపుల్గా 9.25 ప్రకారం చెప్పాను. అదేవిధంగా 80% లోన్ అమౌంట్ కోసం కూడా చెప్పాను ఫ్రెండ్స్, గమనించగలరు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ ఆరా ఎస్ఎక్స్ సిఎన్జి యొక్క ఫుల్ డీటెయిల్స్. అదేవిధంగా ఎవరైతే ట్యాక్సీ ప్లేట్ కోసం తీసుకోవాలి ఈ వెహికల్ని అనుకున్నట్లయితే వారి కోసం కూడా నేను మరో వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫైనాన్స్ పరంగా కానివ్వండి, ఇక ఆన్ రోడ్ ప్రైస్ పరంగా కానివ్వండి చూపిస్తాను. ఇంకో వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.